నమస్తే వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. మనందరం కూడా స్కూల్ నుంచి డిఫరెంట్ కాలేజెస్ నుంచి యూనివర్సిటీస్ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత ఎవరికి వారు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో సెటిల్ అవుతూ ఉంటాం. ఆ ప్రయాణంలో మనతో పాటు ఎంతో మంది స్నేహితులు సన్నిహితులు మనకి దగ్గర అవుతూ ఉంటారు. కానీ ఎంతమంది మన జర్నీలో ఉన్నా కూడా చిన్నప్పటి స్కూల్లో చదువుకున్నప్పుడు స్నేహితులు కావచ్చు, కాలేజెస్లో చదువుకున్నప్పుడు సన్నిహితులు కావచ్చు, వారితో ఉన్న మన జ్ఞాపకాలు పరిచయాలు ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ మనతో పాటు వస్తూనే ఉంటాయి. మచిలీపట్నంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచి వారి వారి స్నేహితుల్ని వారందరినీ కలుసుకోవాలి అనుకున్న వారికి ఒక వినూత్నమైన అవకాశం. అదే 25 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఇది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలు ఎలా ఈ కోఆర్డినేషన్ అంతా ఎలా సాగుతోంది? ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు? ఈ ఐడియా ఎవరిది? ఇదంతా కూడా మనతో ఈ విశేషాలు పంచుకోవడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా పరిచయం కూడా చేసుకోని అవసరం లేదు. అలా ఆలివ్ మిఠాయ్ దొర్రాజు గారు, అలాగే మధుల గిరీష్ కుమార్ గారు. సార్ ఇద్దరు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ విశేషాలు ఏంటి, ఎలా జరుగుతోంది, ఆర్గనైజింగ్ ఎలా ఉంటుంది, కోఆర్డినేషన్ ఎలాగా ఉంటుంది, ఎప్పుడు జరుగుతోంది, ఇవన్నీ కూడా విశేషాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ హలో, నమస్తే సార్. నమస్తేనండి. నమస్తే గిరీష్ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మనకి ఎంతమంది స్నేహితులు ఉన్నా కూడా మన చిన్నప్పటి స్కూల్లో చదువుకున్నప్పుడు కాలేజ్లో ఆ స్నేహాలు ఎప్పుడూ కూడా మధురంగా నిలిచిపోతూ ఉంటాయి. వారందరినీ కూడా మీరు ఒక వేదికపై కలయికను ఏర్పాటు చేస్తున్నారు, అలాగే ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యపడుతుంది సార్? అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చింది, ఎప్పుడు వచ్చింది సార్? ఇది 2001లో స్టార్ట్ చేశానండి. జనవరి నెలలో సంక్రాంతికి ముందు నేను గిరీష్ కుమార్ మాట్లాడుకుంటా, మనం బందరోళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, మనందరం కలవడానికి ఒక చోటు పెట్టుకుందాము, ఎంతమంది వస్తారో ట్రైల్ వేద్దాము, జనవరి 26న కండక్ట్ చేద్దాం అనుకున్నాము. అనుకొని డెక్కన్ క్రానికల్లో అప్పుడు వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ఏమీ లేవు, ఈ మీడియా ఏం లేదు, డిజిటల్ మీడియా ఏం లేదు, ఓన్లీ ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి, సెల్ ఫోన్ చాలా తక్కువ మందికి ఉండేది. ఆ టైంలో 2001లో డెక్కన్ క్రానికల్లో ఒక యాడ్ ఇచ్చాం, మీది బందరా అయితే జనవరి 26న ఉదయం 10 గంటలకల్లా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వచ్చేయండి, సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వచ్చేయండి అని పిలిపించాం. ఇస్తే పేపర్లో యాడ్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు, అంటే ఆ రోజు మార్నింగ్ 7 గంటల నుంచే మాకు కాల్ స్టార్ట్ అయినాయండి. కాల్ స్టార్ట్ అయ్యి ఫోన్లు చేస్తున్నారనమాట, మేము వస్తాము, ఎట్లా మీదే బ్యాచ్ మాది బ్యాచ్ అనుకుంటూ చెప్తూ వచ్చారు. దీంట్లో ఏంటంటే విశేషము, మ్యాక్సిమం పెద్దవాళ్ళ నుంచి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అంటే వయసు పెద్దవాళ్ళ నుంచే, యూత్ కంటే పెద్దవాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు చిన్ననాటి మిత్రులు కలవాలనుకునే కోరిక ఉంటే మీరు తప్పక రండి అని పెట్టాం. సుందర విజ్ఞాన కేంద్రంలో ఆ రోజు ఎదురు చూస్తున్నాం. ఉదయం 10 గంటలకు 10 మంది వచ్చారు, 11 ఆ ప్రాంతాల్లో ఒక 20-30 మంది వచ్చారు, మళ్ళీ 12 గంటలకి అలా 1 గంట అయ్యేసరికి దాదాపు 500 మంది పైన వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రామ్ సూపర్ డూపర్ సక్సెస్. ఆ రోజున ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ ఒక సంవత్సరంకే అనుకుని మొదలుపెట్టాం. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మమ్మల్ని అడగడం మొదలుపెట్టారు, ఈ సంవత్సరం కూడా ఉందా ప్రోగ్రామ్. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా జనవరి 26 చేశాం. సో అలా 24 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని జనవరి 26నే సేమ్ డేట్లో చేంజ్ లేదు, వెన్యూలు చేంజ్ అయ్యాయి. సుందర విజ్ఞాన కేంద్రం చేసిన రోజుల్లో చేసాం, ఆ తర్వాత త్యాగరాయ గన్సబ్లో చేసాం, ఇందిరా పార్క్లో చేసాం, తబలా హోటల్లో చేసాం, ఇట్లా కూకటపల్లిలో చేసాం. ఇలా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చే క్రమంలో ఏంటంటే ఒక 24 సంవత్సరాలు అలా గడిచిపోయినాయి. ఒక మన కరోనా టైంలో మాత్రం జూమ్లో కండక్ట్ చేసాం ప్రోగ్రామ్. తర్వాత కరోనా టైంలో కూడా మీరు దీన్ని ఆపలేదు, జూన్లో చేసాం. 24 సంవత్సరాలు నిరాటకంగా జరిగింది. ఇప్పుడు 25వ సంవత్సరం ఘనంగా చేయాలనే ఉద్దేశంతో శిల్పకళా వేదికలో తలబెట్టాము. అలాగే 20వ సంవత్సరం కూడా ఘనంగా శిల్పకళా వేదికలో కండక్ట్ చేసినప్పుడు దాదాపు 4500 మంది అటెండ్ అయ్యారండి. ఈసారి 25వ సంవత్సరం మరింత ఘనంగా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ శిల్పకళా వేదికలో మొదలుపెట్టడం ద్వారా దాదాపు 8000 మంది ఈ ప్రోగ్రాంకి వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. దీనికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు,
ఎంతోమంది. అంటే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రోగ్రాంలో అంటే ఈ 24 ఏళ్ల జర్నీలో 10 ఏళ్ల తర్వాత కలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, 20 ఏళ్ల తర్వాత కలిసిన ఫ్రెండ్ ఉన్నారు, 30 ఏళ్ల తర్వాత కలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, 63 సంవత్సరాల తర్వాత కలిసిన క్లాస్మేట్స్ ఉన్నారు. బిగ్గెస్ట్ మ్యాజిక్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎప్పుడో విడిపోయిన చిన్ననాటి మిత్రులు కలవాలంటే ఎవరెక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తుంటారో తెలియదు. ఆ కాలంలో వాట్సాప్ గ్రూపులు కూడా లేవు. బట్ ఈ వేదిక ద్వారా అనేక మంది వాళ్ళ చిన్ననాటి మిత్రులను కలుసుకొని పరిస్థితులను వాళ్ళకి తెలియజెప్పుకుంటూ అలనాటి కబుర్లు చెప్పుకుంటూ గడపడం అనేది ఒక గొప్ప అవకాశం. ఇటువంటిది బందరు ప్రజలకి హైదరాబాద్లో 24 సంవత్సరాలు కంప్లీట్ చేశామండి. గిరీష్ కుమార్ గారు, సార్ చెప్పినట్లుగా ఎవ్రీ ఇయర్ 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ చేసుకోబోతున్నారు. 24 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ చిన్న ఆటంకం లేకుండా ఈవెన్ కరోనా టైంలో జూమ్లో కండక్ట్ చేశారు. అంటే ఇలాంటి ఒక వినూత్నమైన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యులు కావటం, అంటే మీరు మచిలీపట్నంలో పుట్టి పెరిగినా కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన ఒక బిజినెస్ మ్యాన్. మీరు ఇందులో ఈ ఆర్గనైజింగ్ సంబంధించి కానీ ఇప్పుడు దీంట్లో ఒక భాగస్వామ్యం కావటం కానీ మీకు ఎలా అనిపిస్తోంది? ఇది చాలా ఎమోషనల్ అండి. ఫ్రెండ్స్ ముందు మన ఫ్రెండ్ ఎవడన్నా పలానా చోట ఉన్నాడు ఆయన కలిసే సందర్భం వస్తుందంటేనే ఒక రకంగా పులకింత వస్తుంది మనకి. అలాంటిది ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్సే కాకుండా, అంటే చాలామందికి డౌట్ ఏ కాలేజీ ఏ బ్యాచ్ కాకుండా అన్ని స్కూల్స్ అన్ని కాలేజీలు ఎందుకు పెడతారని. ఎందుకంటే వేరే స్కూల్లో వేరే కాలేజీలో చదివినా కానీ ఆ ఫ్రెండ్స్ని మనం బయట ఎక్కడ కలుస్తాం, ఏదో ఒక స్పోర్ట్స్ మీట్లో కలుస్తాం, మనతో పాటు చదువుకున్న వాళ్ళని ఏదో ఒక ఈవెంట్లో కలుస్తాం. అక్కడ చిన్నప్పుడు ట్యూషన్స్ ఉండే, ట్యూషన్స్లో అన్ని స్కూల్ వాళ్ళు ఒక స్కూల్ సార్ దగ్గరికి వెళ్తారు ట్యూషన్కి, అక్కడ కలుస్తాం. కాబట్టి అందరూ ఫ్రెండ్సే. స్కూల్లో సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడకపోయినా ఆ ట్రావెల్లో ఒక రకమైన బాండింగ్ వస్తుంది. వాళ్ళందరినీ కలుసుకోవటం అంటే అది చాలా మంచి భావోద్వేగం. రాజ్ గారు, అయితే ఇప్పుడు మీరు మాట్లాడినట్లుగా ఒక స్కూల్ కాదు, ఒక కాలేజ్ కాదు, ఒక యూనివర్సిటీ కాదు, అంటే మీరు ఏదైతే స్కూల్లో చదువుకున్నారో కాలేజ్ నుంచి చదువుకున్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మీరు ఆర్గనైజ్ చేయడం ఒక విధంగా ఉంటుంది. అంటే అసలు మచిలీపట్నంలో చదివి పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఆహ్వానంగా మీరు అందిస్తున్నారు. అంటే ఆ రోజు మీకు అనిపించలేదా ఇదేమైనా కష్టతరంగా అవుతుందా, మనం వీరందరినీ కోఆర్డినేట్ చేయగలమా, ఆర్గనైజ్ చేయగలమా అని అనిపించలేదా సార్ ఆ రోజు? అంటే ఇది 2001లో మేడం. నేను శ్రీరామ్ చిట్స్లో పనిచేస్తున్నానండి. అప్పుడు మొదలుపెట్టాము ఈ ప్రోగ్రాం. 2007 నుంచి నేను బిజినెస్లోకి వచ్చాను. ఆలివ్ మిఠాయి అనేది స్టార్ట్ చేశాము, బిజినెస్లో ఉన్నాం. అంటే ఒక బిజీ లైఫ్లోకి మీరు ఎంటర్ అయిపోయారు. ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడే మొదలుపెట్టాను ఈ ప్రోగ్రాం. అప్పటి నుంచి కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఈ ట్రావెల్లో ఎంతోమంది సపోర్ట్ చేశారు ఈ ప్రోగ్రాంకి. వాళ్ళందరూ కూడా ఎవరిని పిలవకుండానే వచ్చేస్తారు ఈ ప్రోగ్రాంకి. ఈ ప్రోగ్రాం యొక్క విశేషం ఏంటంటే మొత్తం మీద ఈ రోజున ఒక 7-8 వేల మంది రానండి, కనీసం ఒక 5గురిని కూడా మేము ఫోన్లు చేసి పిలిచున్నాం. ఒక 5-6గురిని పిలుస్తాం. ఇప్పుడు డైరెక్టర్ మారుతి గారు ఉన్నారు, చాలా పెద్ద ఆయన పిలిస్తే ప్రేమగా వస్తారు. అలాగే రామేశ్వర గారిని ఫార్మా ఇండస్ట్రీస్ రక్షిత్ ఫార్మా ఉన్నారు, ఆయన్ని పిలుస్తాం. అట్లా ఒక 5-6గురిని మాత్రమే మేము పిలుస్తాం తప్పితే మిగతా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేస్తారు ఈ ప్రోగ్రాంకి. స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు చిన్ననాటి మిత్రులు కలవాలనే కోరికతో వచ్చేస్తారు. కనీసం ఒక 100 మందికి కూడా కాల్ చేయమండి, అది ప్రత్యేకత. అలాగే ఎవరికి కూడా వెన్యూ చెప్పాలి చెప్తే డేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ డేట్ టైం ఫిక్స్డ్. ఓకే సార్, ఇంకొకరికి చాలా మంది కూడా ఒక డౌట్ ఉంటుంది. మీరు చెప్తున్నారు 8,000 మంది ఈసారి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి దీనికి రావడానికి ఏదన్నా అమౌంట్ పే చేయాలా, ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటున్నారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ ఎవరు వస్తున్నారు ఒక నెంబర్ అరైవ్ అవ్వకోవటమే రిజిస్ట్రేషన్ తప్పితే ఎటువంటి ఫీజు కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, ఎంట్రీ ఫీజు కానీ ఏమీ లేదు. జస్ట్ వాక్ ఇన్, ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్, హ్యావ్ లంచ్ అండ్ గో, అంతే. సార్ ఎవ్రీ ఇయర్ ఎంతమంది గ్యాదర్ అవుతూ వస్తున్నారు సార్? రెగ్యులర్గా ప్రతి సంవత్సరం అయితే 1000, 1200, 1500 మంది అలా వస్తారమ్మ. సిల్వర్ జూబ్లీ 20th ఇయర్ 4500, 5000 మధ్యలో వచ్చారు. ఈసారి ఏంటంటే ముందు నుంచి కూడా దేశ విదేశాల్లో కూడా మేము దీన్ని ప్రమోట్ చేసాం. యునైటెడ్ స్టేట్స్ వెళ్ళాం, అక్కడ క్యాంపులు ప్రమోషన్స్ ఆర్గనైజ్ చేసాం. డాలస్, కాలిఫోర్నియా అన్ని చోట్ల పెట్టాం. అందరి దగ్గర నుంచి వచ్చే స్పందన బట్టి 25th ఇయర్ మంచిగా చేసుకోవాలనుకున్నాం.
1 సంవత్సరం మిస్ అయిన వాళ్ళు, 2 సంవత్సరం మిస్ అయిన వాళ్ళు, 25th ఇయర్ అయితే అందరూ వస్తారు కాబట్టి అందరినీ కలవచ్చు. ఫోన్లతో వాట్సాప్ గ్రూపులో టచ్లో ఉన్నా కూడా ఫిజికల్గా ఒకళ్ళని కలుసుకోవచ్చు అన్న ఒక ఇంట్రెస్ట్తో అందరూ వస్తున్నారు, ఎక్కువ మంది వస్తున్నారు. అందుకని 8,000 మంది అనేది కారణం అదే. ఈసారి గ్యారంటీగా అందరూ వస్తారు, ఎక్కువ మంది వస్తారు. అంటే ఒకసారిగా మనం అక్కడికి వెళ్తే ఎక్కువ మందిని చూడవచ్చు మన వాళ్ళని, అది మెయిన్. ఇంకొకటి ఏంటంటే దీనికి మాకు మొదటి సంవత్సరం నుంచి ఈ 25 సంవత్సరాల పాటు డివిఆర్ గారని మా గురుగారు ఉన్నారు, కెమిస్ట్రీ లెక్చరర్. అందరిలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు. ఆయన మాకు ఎప్పటికప్పుడు మంచి గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయన కూడా మా పార్ట్ ఆఫ్ ది టీమ్ అన్నమాట. నేను, గిరీషు, డివిఆర్ గారు కూడా కలిపి దీన్ని ఇలా 25 ఏళ్ళుగా లాక్కొస్తున్నాం. దీంట్లో ఇంకొక మేము గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక, అదే దీంట్లో లేడీస్ కూడా మ్యాక్సిమం వస్తారు, ఎప్పుడెప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ క్లాస్మేట్స్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. ఆ ఎత్తుక్కున్నప్పుడు కలిసినప్పుడు వాళ్ళు చెందే ఉద్వేగం, వాళ్ళు కార్చే ఆనంద బాష్పాలు, వాళ్ళు మాకిచ్చే ఆశీర్వచనం, అదే మమ్మల్ని ఈ 25 ఏళ్ళుగా నడిపించిందని చెప్పుకోవాలి. అంటే చాలా సంతోషపడతారు. ఇప్పుడు 30-40 ఏళ్ల క్రితం ఫ్రెండ్ని నేను కలిశానండి. ఈ వేదిక ద్వారా నేనే 40 ఏళ్ళ తర్వాత నా క్లాస్మేట్ని కలిసిన సంఘటనలు. సో ఇలాంటి అనేక సంఘటనలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మేము ప్రమోషన్ చేస్తుంటే నాకు 8th క్లాస్లో క్లాస్మేట్ మొన్న ఫోన్ చేశాడు, రహీమ్ అని. బాబాయ్ నన్ను గుర్తుపట్టావా అన్నాడు. డెఫినెట్గా వాటి పోలీసులు చెప్పేశాను నేను. అంటే 40 years అయినా ఆ ఫ్రెండ్షిప్ అలా ఉంటుందండి. అలాగే ఈసారి ఒక్క హైదరాబాద్ నుంచే కాకుండా బందర్ నుంచి చాలామంది వస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఈ కార్యక్రమానికి కోసం ముందే ప్లాన్ చేసుకుని వస్తున్నారు. ఎందుకంటే ప్రమోషన్ చేశాం. నేను గిరీష్ కలిసి డాలస్ వెళ్ళాం, కాలిఫోర్నియా వెళ్ళాం, యుఎస్లో ఇంకో 3-4 చోట్లకి వెళ్ళి ఇట్లా బందర్ మీటింగ్ పెడుతున్నాము. జనవరి 26 మీరు అందరూ రండి అని ప్రమోషన్ ఈ ప్రోగ్రామ్ గురించే ప్రమోషన్ కి మీరు అక్కడ వరకు చేసి వచ్చాము. చాలా అద్భుతమైన స్పందన. డాలస్ లో మీటింగ్ పెడితే దాదాపు 450 మంది వచ్చారు. ఓన్లీ బందరోళ్ళు. సో ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది. అండ్ మోరెవర్ ఈసారి ప్రత్యేకత ఏంటంటే గురువులందరినీ పిలుస్తున్నాం. ప్రతిసారి బందర్ పూర్వ విద్యార్థుల కలయిక మాత్రమే అని చేసేవాళ్ళం. ఈసారి ఏంటంటే 25 సంవత్సరాలు అయింది కాబట్టి గురువులందరినీ కూడా ఆహ్వానిద్దాం. అలాంటి లెక్చరర్స్, టీచర్స్ వీళ్ళందరినీ కూడా ఆహ్వానిద్దాం. రాగలిగిన వాళ్ళందరినీ వస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పాఠాలు చెప్పిన పిల్లలు ఏ స్థాయికి ఎదిగారనేది చూసి వాళ్ళు సంతోషిస్తారని ఒక ఆశ, ప్లస్ మళ్ళొక్కసారి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ రాబోతున్నారు. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పంచుకుంటారు. వాళ్ళందరూ తిరిగి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, అయితే గిరీష్ గారు ఈ ప్రోగ్రాంలో అంటే 90s, 80s, బిఫోర్ 60s, 70s వారే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని సార్ ఇంతకుముందు చెప్పారు. అంటే వారికి ఏ విధంగా ఉంటుంది సార్? అంటే వారి చిన్నప్పుడు అసలు యాక్చువల్గా కొంచెం జ్ఞాపక శక్తి కూడా ఆ ఏజ్లో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అయితే 1950s లో డిగ్రీ చదివిన వాళ్ళు అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళు 90s క్రాస్ అయిపోయి ఉంటారు. అవును సార్. వాళ్ళు వాళ్ళ పిల్లలను మన వాళ్ళని ఎవరినో తోడు వచ్చే ఓపిక కూడా ఉండదు, ఓపిక చేసుకుని వస్తారు. వాళ్ళు ఒక 15-20 రోజులు మట్టి ఇంట్లో వాళ్ళని సెంటేస్తా ఉంటారు. నన్ను తీసుకెళ్ళి ఆ రోజు మా ఊరు ప్రోగ్రామ్ ఉంది, మా కాలేజ్ ప్రోగ్రామ్ ఉంది, ఇది ఎలాగో ఫిక్స్డ్ డేట్ కాబట్టి ముందు నుంచే ప్రిపరేషన్. వాళ్ళ అమ్మాయిని ఎవరినో వీలు చేసుకుని నువ్వు ఆ రోజు ఏం పనులు పెట్టుకోమాక నన్ను అక్కడ తీసుకెళ్ళాలి. ఓకే, అలా వస్తారు. యాక్చువల్గా చెప్పాలి, ఇందాక దొరాజ్ గారు చెప్పినట్టు యంగ్స్టర్స్ లో కంటే ఆ తరం వాళ్ళలో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే యంగ్స్టర్స్ కూడా మధ్యలో ఎప్పుడైనా కమ్యూనికేషన్ ఉండే అవకాశాలు అయితే వాళ్ళకి అసలు లేదు. 50s, 60s వరకు అయితే ఎవరెక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. వాళ్ళకైతే ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి కళ్ళమ్మడి. అది చూడాలి అసలు. ఆ ఫీలింగ్స్ని చూస్తేనే మనకి ఆ గూస్ బంప్స్ వచ్చేస్తాయి మనకి. సార్, ఇది ఓన్లీ చదువుకున్న వారికేనా లేదంటే వారి ఫ్యామిలీస్ కూడా మీరు ఎంట్రీ ఇస్తున్నారు? ఎట్లా జరుగుతుంది? ఎవరన్నా తోడుగా వస్తే ఓకే, ఒకళ్ళిద్దరు తోడు తెచ్చుకుంటారు మేడం. ఎక్కువగా స్టూడెంట్స్ మాత్రమే వస్తారు. కొంతమంది ఏంటంటే రేర్గా ఒక నా ఫ్రెండ్స్
చూపిద్దాం మా ఆవిడకి, ఎస్ మా పిల్లలకి, ఫ్యామిలీకి చూపిద్దాం మా అనుకునేవారు ఊర్లో ఉంటారు. స్కూలింగ్ ఎంత బాగుందో చూపిద్దామని ఆ ఉత్సాహంగా కూడా కొంతమంది వస్తారు. ఇంక ఇప్పుడు ఈ ఇయర్ మీరు లెక్చరర్స్ కి టీచర్స్ కూడా ఆహ్వానం ఇచ్చారు కాబట్టి ఇంకా వారు నా విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారు అనే దానికి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అది చాలా బాగుందండి. వాళ్ళందరూ కూడా వస్తున్నామని ఫోన్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే మచిలీపట్నంలో ఈ ప్రచార కార్యక్రమాలు, హోర్డింగ్స్ కానివ్వండి, లోకల్ ప్రమోషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మన గిరీష్ గారి దగ్గర నుండి చూసుకుంటున్నారు. సో ఈసారి బందర్ నుంచి కూడా ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అండి, బందర్లో ఉన్న ఒక 5-6 కాలేజీలు ఉన్నాయి ప్రముఖమైనవి. నోబుల్ కాలేజీ, హిందూ కాలేజీ, నేషనల్ కాలేజీ, లేడీ అంతులు, పద్మావతి మహిళా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఇలా ఉన్నాయి. వాటి అన్నిటికి సంబంధించిన ఆ కాలేజీ గేట్లు అయ్యే ఒక ఫ్లెక్సిల్గా చేసి పెడతా ఉంటారు అనమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ కాలేజీ వాళ్ళు ఆ కాలేజీ గేట్ ముందు ఫోటో దిగచ్చు, సెల్ఫీలు తీసుకుంటారు, ఒక గొప్ప ఫీలింగ్. అంటే మరి అన్ని కాలేజెస్ అన్ని స్కూల్స్ ఏర్పాటు చేయడం అన్ని చేస్తున్నాం. అన్ని చేస్తాం. 20th ఇయర్ లో చేసాం, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. సో వచ్చి వాళ్ళ కాలేజీ గేట్ ముందు ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ నిలబడి ఫోటో దిగచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ ద మెమరీస్, అంటే రీకలెక్టింగ్ ఆఫ్ ద మెమరీస్. అండ్ దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు ఎవరినో ఇష్టపడి ఉంటారు, వాళ్ళు ఎవరన్నా వస్తారేమో ఓపిక చేసుకుని 5-10 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ అభిమానించే లేకపోతే ప్రేమించే చెప్పలేకపోతే ఎలా ఉన్నారు, నాకంటే బాగున్నారా లేదా, ఇలాంటి కంపారిజన్ చేసుకోవడానికి కూడా వస్తుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మేము అందరూ చూస్తుంటాం. ఎందుకంటే కొంతమంది మాకు ఫోన్ చేస్తారు, పలానా బ్యాచ్ వచ్చారు అంటారు. మీ బ్యాచ్ కాదు కదండి, అని కాదండి ఇన్ఫర్మేషన్ కావాలండి అంటారు. ఏంటంటే ఎవరెవరు వచ్చారు చెప్పండి అంటారు. మేమే ఇప్పుడు మీరు రండి, మీరు ప్రోగ్రామ్ చూడండి అంటాం. 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మా క్లాసులో శ్రీలక్ష్మి అని ఒక అమ్మాయి ఉండాలి, ఆవిడ వచ్చిందా, చాలా సరదాగా ఉంటుంది. సరదాగా ఉంటాయి వాళ్ళ. అంటే ఈ మనం హైదరాబాద్ లో చాలా బిజీ షెడ్యూల్. హైదరాబాద్ వచ్చేసి మన అందరికి చాలా హ్యాపీయెస్ట్ ప్లేస్. అంటే ఇట్స్ ల్యాండ్ ఆఫ్ బ్లెస్సింగ్ అని చెప్పారు. హైదరాబాద్ వచ్చి మేమందరూ చాలా మంచి అభివృద్ధి చెంది చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మనం బిజీగా ఉన్నాం, చాలా బిజీగా ఉన్నాం హైదరాబాద్లో. మనం మన ఊరి కోసం ఒక్క రోజు కేటాయించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టాం. నా ఊరు, నా క్లాస్మేట్స్, నా స్టూడెంట్స్ అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కార్యక్రమానికి వస్తారు. సరే, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు స్టూడెంట్స్ స్నేహితులు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడం, ఆనందపడడం, అప్పుడు ఏదన్నా కోపాలు, రైవలరీస్ ఉంటాయి, ఎనిమీస్ ఉంటారు. ఈ రోజున వాళ్ళందరూ ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకోవడం ఒక ఎత్తు అయితే, టీచర్స్, లెక్చరర్స్ వారి ఇప్పుడు ఏజ్ కూడా పెరిగిపోయి ఉంటుంది. అప్పట్లో మనం అందరం కూడా టీచర్స్ని ర్యాగింగ్ చేయడం, తెలియకుండా నిక్ నేమ్స్ పెట్టడం, అవన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకొని వారు గుర్తు చేసుకొని కూడా తలుచుకోవడం. ఈ రోజు ఇంతటి పొజిషన్లో ఉన్నారా నా స్టూడెంట్స్ అని నిజంగా ఆ మూమెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే మీరు డైరెక్ట్గా చూశారు కాబట్టి అంతమందిని. డివిఆర్ గారు అని చెప్పారు, ఆయన కెమిస్ట్రీ లెక్చరర్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో దిట్ట. ఆయన వెనకాల ఆర్గానిక్ డిస్కో డాన్సర్ అని పిలిచేవాళ్ళం మేము. ఓకే, అలాగే ఆర్గానిక్ డిస్కో డాన్సర్ గారు వస్తున్నారు. ఇంకోసారి ఇంకో మ్యాథ్స్ లెక్చరర్ గారు, టీచర్ గారు ఉంటారు, వాళ్ళకు నిక్ నేమ్ ఉంటుంది. చదువుకునేటప్పుడు ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు కోపాడు ఉంటారు, ఇప్పుడైతే నవ్వుకుంటూ ఉండుంటారు. అప్పుడు నవ్వుకుంటారు. వాళ్ళకి పిల్లల దగ్గర నుంచి అంటే ఆనందమే. అలా ప్రతిసారికి ఏదో ఒక నిక్ నేమ్ ఏదో పెట్టుకుని పిలుచుకునేవాళ్ళం. వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళు క్లాస్లో ఎలా ట్రీట్ చేస్తారన్న దాన్ని బట్టి అవన్నీ వాళ్ళకి ఆనందమే, మాకు ఆనందమే. డెఫినెట్గా మాస్టర్లకి నిక్ నేమ్స్ అనేది ఉంటుంది, నిక్ నేమ్స్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఆ కాలంలో ఆ నిక్ నేమ్స్ పెట్టే పిలుచుకునేవాళ్ళం. కాబట్టి ఏంటంటే ఇప్పుడంటే మనం ఏదైనా మాట్లాడాలంటే వీడియో తీస్తున్నాడు లేకపోతే డాక్యుమెంటేషన్ చేస్తున్నాడు అని భయం ఉంటుంది. అప్పుడు ఏం లేదు కదా, కమ్యూనికేషన్ లేదు, భయం లేదు. ఎవరిని పడితే వాళ్ళు ఏ పేరు పడితే ఆ పేరు పెట్టేసేవాళ్ళం. సో అవన్నీ కూడా తలుచుకుంటాం. అలాంటి మాస్టర్ల పేర్లు పెట్టిన పేర్లు రీకలెక్ట్ చేసుకోవడం ద్వారా ఒకరికొకరు కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఈ ప్రోగ్రాంలో. అంటే బ్యాచ్ వైజ్ వస్తారు మేడం. 1950 to 60 బ్యాచ్, 60 to 70 బ్యాచ్, 70 to 80 బ్యాచ్ అని పిలుస్తాం. ఆ బ్యాచ్ వైజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ బ్యాచ్ పాస్ అవుట్ అయ్యారు, ఎవరు టీచర్లు, ఎవరు మాస్టర్లు, ఎవరు క్లాస్మేట్స్ అనేది వాళ్ళు చెప్పినప్పుడు అక్కడికక్కడ కనెక్ట్ అవుతారు.
ఆ కనెక్ట్ అయిన ఇద్దరు 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత కనెక్ట్ అవుతారు కదా, ఆ ఇద్దరు కలిపి మాట్లాడుకుంటుంటారు చూసారా, అది మా ప్రోగ్రామ్ సక్సెస్. ఆ మాట్లాడుకుని చక్కగా వీడియో తీస్తాము, వాళ్ళిద్దరిని కలుపుతాం. ఇది విశేషం ఏంటంటే వనస్థలిపురం నుంచి వచ్చారు ఒకళ్ళు, ఇద్దరు క్లాస్మేట్స్, ఒక వీధిలో ఆయన ఉంటే పక్క వీధిలో ఆయన ఉన్నాడు. 35 ఏళ్ళు ఉన్నా కూడా వీళ్ళకి తెలియదు. కేవలం మన ప్రోగ్రాం ద్వారానే వాళ్ళిద్దరు కలుసుకోగలిగారు. ఇలాంటి అనేక సంఘటనలు ఉంటాయి. ఆద్యంతం ఆనంద బాష్పాలతోనూ ఆద్యంతం ఒక యాంగ్జైటీతోనూ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇది డెఫినెట్గా చూసి తీరాల్సిన ప్రోగ్రాం అండి. ఈ అవకాశం బందరు పూర్వ విద్యార్థులకి కలగటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. సార్, అయితే మీరు చదువుకున్న స్కూల్ కాలేజ్ కాకుండా ఇలా అన్ని స్కూల్స్ మచిలీపట్నంలో చదువుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక దగ్గర చేర్చాలని మీ ఆలోచన వినూత్నంగా స్టార్ట్ చేశారు. సక్సెస్ అయింది, మీరు అనుకోని విధంగా కూడా సక్సెస్ అయింది. ఆ టైంలో 2001 అంటే మీరు చెప్పినట్లుగా ఎటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది లేదు, కోఆర్డినేట్ ఇప్పుడు ఏంటంటే ఒక గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టామంటే అలా అలా ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. కానీ అప్పుడు ఆ ఛాన్స్ లేదు. కానీ ఈవెన్ ఫస్ట్ టైం కూడా ఫస్ట్ ఇయర్ ఎంతో రెస్పాన్స్ వచ్చింది మీరు చెప్తున్నారు. ఎలా అనిపించింది సార్, మీరు నిజంగా మీ ఎంత కష్టపడి మీరు ఒక ఐడియాని ఒక కార్యరూపం దాల్చారు, ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి సార్, ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే ఇది మాకు భగవంతుడు ఇచ్చిన వరంగానే భావిస్తున్నామండి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం మరెవరు చేశారో తెలియదు కానివ్వండి, బందరు వాళ్ళు చేయడంలో ఒక గర్వంగా భావిస్తున్నాము. ప్లస్ ఆ రోజుల్లో మాకు ఉద్యోగం చేస్తూ ఈ ప్రోగ్రామ్ చేసేవాడు. కానీ మరి ఎలా సాధ్యమవుతుంది సార్, ఇన్ని ఇయర్స్ నుంచి కూడా నిర్విరామంగా మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు, లంచ్ అరేంజ్ చేస్తారు, స్నాక్ అంతా కూడా ఒక ఖర్చుతో కూడుకున్న ఎలా అవుతుంది సార్? అంటే భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. అంటే మీరున్న ఇప్పుడు బిజీ లైఫ్లో దీనికంటూ ఒక రోజును కేటాయించి అందరిని గ్యాదర్ చేసి ఇవన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చేయడం అనేది చిన్న విషయం కూడా కాదు. అదే పెద్ద రిలాక్సేషన్ మేడం. అదే పెద్ద ఈ ఈవెంట్ కండక్ట్ చేయటం, ఇంతమందిని గ్యాదర్ చేయటం, యారా అనుకునే స్నేహితులు వాళ్ళందరూ. తర్వాత ఎక్కడ యారా అనుకోం, ఆ చిన్న పాత మిత్రులనే యారా అని అనుకుంటాం. అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేయటమే మాకు ఒక ఏనుగుల బలం. అన్ని రకాలుగా మాకు అలాగే జరుగుతుంది. దొరరాజు గారు, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇది కండక్ట్ చేస్తున్నారు, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, మీ పూర్వ విద్యార్థులు మీ క్లాస్మేట్స్ వీళ్ళందరూ కలుసుకుంటూ ఉన్నారు. మీకు ఇన్ని ఇయర్స్లో ఏదైనా ఒకటి మర్చిపోలేని సంఘటన, మధురానుభూతి అంటే మీ స్నేహితులతో కావచ్చు, ఏదైనా ఉంటే పంచుకోండి సార్ మాతో. అదే చెప్పా కదండి, మా దాదాపు 40 ఏళ్ల తర్వాత మా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేసి, బాబాయ్ నన్ను గుర్తుపట్టావరా, నేను నీ 9th క్లాస్ క్లాస్మేట్ని రహీమ్ని అన్నాడు. దిస్ ఇస్ ఎ గుడ్. అంతకంటే నాకు కావాల్సిన పెద్దగా ఏం లేదు. బట్ అంతమంది గురువులు, అంతమంది విద్యార్థులు, వాళ్ళందరూ కూడా ప్రోగ్రాం ఆద్యంతం నన్ను గిరీష్ని ఆశీర్వదిస్తారు చూసారా, ఆ ఆశీర్వాదమే మమ్మల్ని 25 ఏళ్ల పాటు నడిపించిందని చెప్పాలి. సో ఈ ప్రోగ్రాం అందరూ వస్తారు, అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. మంచి భోజనం, సాత్విక భోజనం పెడతాం, చక్కగా ఎంజాయ్ చేస్తారు, అందరూ ఆశీర్వదిస్తారు, వెళ్తారు. అదే మమ్మల్ని ఒక బలంగా ఇంతకాలం నడిపించిందని చెప్పాలి. గిరీష్ గారు, సార్ మీరు ఒకటి చెప్పండి సార్, మీది మధురానుభూతి. ఈ 25 ఇయర్స్లో 25th ఇయర్లోకి అడుగు పెట్టేస్తున్నారు, మీ పూర్వ స్నేహితులతో కావచ్చు, ఎటువంటి సంఘటన మీరు ఇంక ఇది మర్చిపోలేను లైఫ్లో, నాకు ఇది చాలు అనిపించింది? మాతో పాటు చదువుకునే వాళ్ళలో ఒక ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోయారు. 6th క్లాస్లో మాతో కట్ అయిపోయాడు అబ్బాయి. ఒక 2022లోనో 23లోనో ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది బందర్ స్టూడెంట్స్ అని వచ్చాడు. అతను దూరం నుంచి నేను చూస్తున్నా, అబ్బాయి చూస్తున్నాడు. ఒక్కసారి అరే నువ్వేనారా అని అడిగాను నేను. అంటే 6th క్లాస్లో కట్ అయ్యాడు అంటే ఆల్మోస్ట్ మాకంతా 10-12 ఏళ్ళ వయసు. మళ్ళీ మాకు 50 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వచ్చి కలిశాడు. దాదాపు 40 ఏళ్ళ తర్వాత. అది చాలా ఇదిగా ఉంటుంది. అలాగే ఈ వేదిక ద్వారా మనం బందర్ విద్యార్థులకు ఏదైనా చేయాలని దొర్రాజు గారు ఆలివ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు. దాని గురించి చెప్తారు ఆయన. చెప్పండి సార్. అంటే దాదాపు ఒక 12 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసామండి ఇది. మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. ఏదన్నా ఒక సపోర్టివ్ ప్రోగ్రామ్ చేద్దాం, బందర్కి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో బందర్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న స్టూడెంట్స్ని కోసం, అంటే ప్రైవేట్ కాదండి, బందర్కి ఏమైనా చెయ్యాలి, ప్రోగ్రామే కాదు,
బందర్కి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో మచిలీపట్నంలో గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానండి. ఆ ప్రోగ్రాం పేరు ఆలివ్ మిఠాయ్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్. ఓకే, సో దీంట్లో ఏం చేసుకుంటూ వచ్చామంటే గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్లో ఎవరైతే స్కూల్ టాపర్ వస్తారో ఆ స్కూల్ టాపర్కి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తామని ప్రకటించాం. ఓకే, ఇది ప్రకటిస్తే మేము చేసిన ఈ ప్రయత్నం వల్ల మచిలీపట్నంలో గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అంటే 9 అండ్ అబవ్ వాళ్ళు వచ్చేవాళ్ళ పర్సంటేజ్ ఈ 10 ఏళ్లలో చాలా అద్భుతంగా పెరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే 10 out of 10 కానీ ఒకరికి ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు, ముగ్గురికి ఇవ్వచ్చు. క్యాష్ రివార్డ్ ఇవ్వడమే కాకుండా వీళ్ళందరినీ ప్రతి సంవత్సరం మన ఇక్కడి నుంచి గన్నవరం నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో తీసుకొస్తాం. అంటే స్టూడెంట్నే కాదండి, స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్ని వాళ్ళ పేరెంట్స్ని స్కూల్ టాపర్ని తీసుకొని హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీళ్ళందరినీ దండలేసి షాల్వా కప్పి రిసీవ్ చేసుకొని వాళ్ళకు ఒక వెహికల్ అరేంజ్ చేసి వీళ్ళందరినీ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటి చుట్టూ తిప్పాం. వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ చూపించి ఆయా కంపెనీల దగ్గర ఫోటోలు తీసి ఆ తర్వాత ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి మంచి లంచ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఒక మంచి లంచ్ పెట్టి వాళ్ళకి ఈ క్యాష్ రివార్డు మా మీటింగ్లో ఇచ్చి వాళ్ళు పంపిస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి భవిష్యత్తులో చదువుకుంటే ఏ స్థాయికి వెళ్ళచ్చు, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అంటే మేము చేపించేది ఒక 10-15 మందికి ప్రోగ్రామ్ చేయొచ్చు, కానీ ఆ స్కూళ్ళు ఆ టీం అందరూ కూడా మోటివేట్ అవుతారు. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం కలెక్టర్ గారిని పిలిచి చెప్పారు మాకు, బాబు మీరు చేస్తున్న ఈ ప్రోగ్రాం వల్ల 9 అండ్ అబవ్ వచ్చే పర్సంటేజ్ చాలా అద్భుతంగా పెరిగింది అన్నారు. డెఫినెట్గా థ్యాంక్స్ అండి. ఇంకొకటి, ఈ కార్యక్రమం అక్కడ చూసే ఒక మాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు రఘుకాంత్, ఆయన టీచర్ అక్కడ. చాలా ఈ 10 ఏళ్ళుగా ఆ ప్రోగ్రాం మొత్తం కోఆర్డినేట్ చేస్తూ ఆ టీచర్స్ అందరినీ మోటివేట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ పిల్లలందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటూ వాళ్ళు ఈ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఆయన చాలా హెల్ప్ చేశారు. ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి రఘుకాంత్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ విధంగా కొనసాగుతుందండి ఇది. ఇటువంటి కార్యక్రమం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఎక్సలెన్స్ అవార్డ్స్ తో పాటు మీరు ఆ చదువు యొక్క ప్రాముఖ్యతను కూడా వారికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్, అయితే దీనికి మార్నింగ్ 9 o'clock నుంచి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ January 26 ఇది ఇంకా సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు. మార్నింగ్ 9 o'clock నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఏంటి సార్ లోపల ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి, ఎటువంటి కండక్ట్ చేస్తున్నారు? ఏంటంటే గ్యాదరింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ వైజ్ స్టేజ్ మీదకి పిలుస్తాం. 1950 నుంచి 1960 మధ్యలో బందర్లో కాలేజీలో చదువుకున్న వాళ్ళని స్టేజ్ మీదకి రమ్మంటాం. వాళ్ళు వచ్చి ఆ రోజుల్లో వాళ్ళకున్న అనుభూతులు స్టేజ్ మీద షేర్ చేస్తారు. ఆ సందర్భంగానే ఒకళ్ళనొకళ్ళు పోల్చుకుంటారు. ఈయన రమేష, ఈయన సుబ్బారావా అని పోల్చుకుని కలుచుకుని కౌలిచ్చుకుంటారు. ఆ ఎమోషన్సే ముందు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అలా బ్యాచ్ వైజ్ అందరినీ పిలుస్తాం మేడం. ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఏమి ఉండవు. ఒకళ్ళొకళ్ళు స్టేజ్ మీదకి రావటం, ఆ బ్యాచ్ వైజ్ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు గుర్తుపట్టుకుని వాళ్ళు చెప్తారు, మేము 30 ఏళ్ల తర్వాత కలిసామని అనౌన్స్ చేస్తారు, మేము 50 ఏళ్ల తర్వాత కలిసామని స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు. కార్యక్రమం అత్యంతం కూడా ఇలాగే జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా ఫ్రీగా కూర్చొని వారిని పరిచయం చేసుకొని గుర్తుపట్టి వాళ్ళకి ఒక అవకాశాన్ని, వాతావరణాన్ని, సమయాన్ని కూడా మీరు కల్పిస్తున్నారు వాళ్ళకి. మెయిన్ కార్యక్రమం ఉద్దేశమే అది, వాళ్ళని కలపటం, అదే జరుగుతుంది. ఓకే సార్, అయితే గెట్ టుగెదర్ అంటే మనందరికీ తెలిసింది, ఒక రోజు గెట్ టుగెదర్ అవుతాము, ఒక బ్యాచ్
మీరు చెప్పినట్లుగా కాకుండా ఒక బ్యాచ్ గెట్ టుగెదర్ అవుతాము, ఆ రోజు ఏదో సెలబ్రేట్ చేసుకుంటాము, ఈవెంట్స్ జరుగుతాయి, ఇంటికి వెళ్ళిపోతాం. అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదో గ్రూప్ క్రియేట్ చేసుకోవడము, కొన్ని రోజులు హడావిడి ఉంటుంది, తర్వాత మర్చిపోతాం, మన లైఫ్లో మనం పడిపోతాం, బిజీ లైఫ్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. కానీ మీరేంటంటే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. బట్ జనరల్గా ఏంటంటే ఒక ఇయర్ కండక్ట్ చేశారంటే ఇంకా అక్కడితో కథం, ఇంకేం లేదు అది. కానీ మీరు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. ఆ కండక్ట్ చేయడానికి మీకు ముఖ్యంగా ఒక ఇన్స్పిరేషన్, మీకు ఒక మోటివేషన్ డెఫినెట్గా కావాలి. ఎవ్రీ ఇయర్ మీరు అసలు ఆబ్వియస్గా మీరు 25 years నుంచి నిర్విరామంగా చేస్తున్నారంటే మీకు ఆల్రెడీ ఆ ఇన్స్పిరేషన్, మోటివేషన్ మీకు ఉండబట్టే మీరు ఇన్ని ఇయర్స్ కండక్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది సార్? ఫీడ్బ్యాక్ అయితే ఇదేనండి, అందరూ ఇంతమందిని కలిసేట్టు చేస్తున్నాం. ఇంచుమించు ఒక 3-4 నెలల ముందు నుంచి, ఇప్పుడు జనవరిలో చేస్తున్నాం, సెప్టెంబర్ అక్టోబర్ దసరా నుంచి స్టార్ట్ అయిపోద్ది ఇది. ఉందా 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 అనే కార్యక్రమం ఇంచుమించు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు జనవరి కోసం. నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేయడానికి మోటివేషన్ కూడా అదే మాకు. 3-4 నెలల ముందు నుంచి ఫోన్లు వచ్చాయి, అండ్ ఈ ఇయర్ పెడుతున్నారా అని. తెలుసుకునే లోపు వాళ్ళు పెట్టించేస్తారు. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి అదర్ కంట్రీ వచ్చేవారు సంక్రాంతితో పాటు ఇది కూడా చూసుకొని షెడ్యూల్ చేసుకొని వస్తుంటారు. చాలా మంది ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ వెయిటింగ్ 26, 27, 28 బంద్రోళ్ళు ఎయిర్పోర్ట్లో బోల్డ్ మంది కనిపిస్తారు రిటర్న్ వెళ్ళేవాళ్ళు. అంటే సంక్రాంతికి వచ్చిన వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు డేట్లని, ఈ ఈవెంట్కి కూడా ఉందామని. సార్ దొర్రాజు గారు, మీరు డే 1లో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒకరు, ఇంకొకరు, మీతో పాటు 4-5 మీది కోఆర్డినేట్ చేసుకోవడం, ఒక ప్లానింగ్ చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేశారు. డే బై డే, ఇయర్ బై ఇయర్ ఇది అంతకంతకు పెరుగుతూ వస్తుంది, వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. అలానే వాలంటీర్గా చేసేవారి సంఖ్య కూడా డెఫినెట్గా పెరుగుతుండొచ్చు. వారి గురించి ఏం చెప్తారు? అసలు ఎంతమంది దీనంతా ఆర్గనైజ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో ఇంతకాలం కాన్స్టెంట్గా చేయడానికి థ్యాంక్స్ చెప్పాలంటే మా ఆవిడ చెప్పాలి. ఎందుకంటే మన హోటల్కి వెళ్తే 10 మంది బిల్లు కడితేనే నువ్వెందుకు కట్టావనే వాళ్ళని చాలామంది చూసాం. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ని వేరే ఎవరికి భారం లేకుండా కండక్ట్ చేసుకొని వస్తున్నామంటే మాకంటే మేము చేస్తున్న పనులను యాక్సెప్ట్ చేస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులకి, అలాగే వారి సపోర్ట్ లేకపోతే ఇంతవరకు చేసే అవకాశం. అలాగే ఈ ప్రోగ్రామ్కి నాకు సహకరిస్తున్నటువంటి మా అన్నయ్య గారిని అందరూ, అట్లా అందరూ వాళ్ళందరికీ కలిపి చేస్తారు. సార్ మేడం పేరు అనితాదేవి. అనితాదేవి గారు, మేడం సార్ ఇంతమంది సమక్షంలో కూడా మీరు థ్యాంక్ యూ చెప్తున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నిజంగా 25 years నుంచి కూడా ఇంత నిర్విరామంగా ఈ ప్రోగ్రామ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. డెఫినెట్గా మీరు బ్యాక్ బోను, మీరు సపోర్ట్ లేకపోతే సాధ్యం కాదని సార్ చెప్తున్నారు. అలాగే ఈ ప్రోగ్రాము ఎంతో మంది ఉండాలండి. మా ఆఫీస్ టీము ఒక 7-8 మంది ఉంటారు, మా క్లోజ్ ఫ్రెండ్ ఒక 5-6 ఉంటారు. ఒక 10-15 మంది కంఫర్టబుల్గా చేసేస్తాం ఈ ప్రోగ్రామ్. పెద్ద హడావుడి పడడం కానీ, పెద్ద కష్టపడడం కానీ, పెద్ద ఇదేం ఉండదు. మీకు రేపు జరగబోయే ప్రోగ్రామ్ కూడా జస్ట్ ఒక 10 to 15 people ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నడిపించేస్తారు. అంత దీనికి పెద్ద వాలంటీర్లు పని ఏముండదు. ఐ షుడ్ థ్యాంక్ఫుల్ టు మై ఆఫీస్ టీమ్. ఆలివ్ మిఠాయి ఆఫీస్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా పాపం ప్రతి ప్రోగ్రామ్కి ఆ టీం అంతా వచ్చి నిలబడి అక్కడ కండక్ట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి వెళ్తుంటారు. సో డెఫినెట్లీ బిగ్ థ్యాంక్స్ టు మై ఆఫీస్ టీమ్ అండ్ ఫ్రెండ్స్, గిరీష్ కానీ, గిరీష్ ఫ్రెండ్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మేము అందరూ కలిపి చేసేస్తాం. సార్ గెట్ టుగెదర్ చేయడం ఓకే అయిపోతుంది, ఎవరికి వారు ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆఫ్టర్ దట్ ఎలా ఉంటుంది వారి కమ్యూనికేషన్? అంటే ఫర్దర్గా వాళ్ళ ప్రొఫెషన్స్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు, ఏదైనా సపోర్ట్ కానీ ఏదైనా హెల్ప్ కానీ కావాలంటే వాళ్ళ కోఆర్డినేషన్ జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, అక్కడికి వచ్చిన తర్వాత ఎవరి స్థితిగతులు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవటం. కొందరు ఉన్నతంగా సెటిల్ అవుతారు, కొందరు యావరేజ్గా ఉంటారు. వాళ్ళకి ఎవరికన్నా ఏదన్నా అవసరాలు ఉంటే అరే నన్ను రీచ్ అవ్వరా, ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ యూ అంటాం. వాళ్ళు రీచ్ అవ్వటం. లేకపోతే వాళ్ళ పిల్లలు, అందరూ వాళ్ళ పిల్లలు కూడా చదువులు అయిపోయి ఉద్యోగాలు చేసేస్తా వయసులో ఉన్నోళ్ళు ఉన్నారు. మా అబ్బాయికి ఏదో అక్కడ ఎడ్యుకేషన్ సపోర్ట్ కావాలి పలానా కంట్రీలో, అక్కడ నాకు తెలిసిన ప్రొఫెసర్ ఎవరో ఉన్నారు, నేను సపోర్ట్ చేస్తా. పిల్లల్ని ఒకళ్ళు కేర్ తీసుకోవటం, అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయండి. స్టార్టింగ్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ కలుసుకున్న తర్వాత తెలుసుకుంటారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు. అది ఏదో రకంగా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటున్నారు. ప్రోగ్రామ్స్ అన్నిట్లో అండి ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ మాకు చాలా సపోర్ట్ చేసిన మనుషుల్లో
గెల్లి రామారావు గారు ఉన్నారండి. ఆయన ఏంటంటే ఈ కోఆర్డినేషన్ అంతా కూడా సపోర్ట్ చేస్తారు. ఆయనకి బిగ్ థ్యాంక్స్ అండి. అలాగే ఈ జర్నీలో మాకు సపోర్ట్ చేసిన అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అంతేకాకుండా ప్రతి ప్రోగ్రాంకి మిస్ అవ్వకుండా 25 ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా బిగ్ థ్యాంక్స్. పేర్లు చెప్పాలంటే చాలామంది ఉంటారు, కానీ వాళ్ళందరికీ నల్లూరు సుధీర్ గారు ఇలా కొంతమంది ఉన్నారండి. ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు. కంటిన్యూస్గా 25 ఇయర్స్ వచ్చారు. అలాగే 25 ఇయర్స్ బట్టి బ్రేక్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో. సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. రండి, ఈ సంవత్సరం మీకు తెలిసిన బందరు వాళ్ళందరినీ కూడా కుటుంబ సమేతంగా పిలుచుకురండి. ఈ ప్రోగ్రాం మీరు మీ పిల్లలు కలిసి చూడండి. అలాగే మరొక్కసారి మన గురువుల యొక్క ఆశీస్సు పొందండి. ఇంకొకటి మేడం, బందర్ నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది గ్రూప్ అయ్యి వస్తున్నారు. కామన్గా ఒక బస్సు మాట్లాడుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు, మినీ వ్యాన్లు మాట్లాడుకుని వస్తున్నారు. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే సరదాగా జర్నీ కూడా ఎంజాయ్ చేస్తూ రావచ్చు. అలా చాలామంది వస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోండి, ఎవరు వస్తున్నారో వాళ్ళతో కలిసి రండి. అలాగే అందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చక్కటి ఏర్పాట్లు చేయగలం. ఎందుకంటే నెంబర్ని బట్టి హిందూ కాలేజీ వాళ్ళు ఇంతమంది వస్తున్నారు, నోబెల్ కాలేజీ వాళ్ళు ఇంతమంది వస్తున్నారు, ఇట్లా వాళ్ళకి వాళ్ళ కాలేజీ బ్యాడ్జీలు ఇస్తున్నాం. అంటే ఈజీగా గుర్తుపట్టడానికి. అంటే హిందూ కాలేజీ, నేషనల్ కాలేజీ వాళ్ళు ఉన్నారు, నోబెల్ కాలేజీ ఒక కలరు, అలాగే లేడీ అంతమందిలో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. బ్లూ కలర్ బ్యాడ్జ్ నోబెల్ కాలేజీ, ఆడ బ్లూ కలర్ బ్యాడ్జ్ ఆడెవడో చూద్దాం రా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అని తెలిసినోడేమో, జూనియర్ ఏమో, సీనియర్ ఏమో నాకు ఐడియా వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి ఇది. ఎటువంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు. స్పాట్ కూడా ఉంటుంది, కానీ మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేసుకోండి. సార్, మీరు ఇంతకుముందు చెప్పారు ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ మీరు ఇస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ కానీ ఎయిడెడ్ కాలేజెస్కి, ఎయిడెడ్ స్కూల్స్కి వారికి ఎవ్రీ ఇయర్ ₹1,00,000 మీరు అందజేస్తున్నారు విద్యార్థులకి. అలానే ఫర్దర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి సపోర్ట్ చేసే విద్యార్థులకి సపోర్ట్ ఇచ్చే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, వాటి గురించి ఒకసారి తెలియచేయండి. యుఎస్ వెళ్ళినప్పుడు కొంతమంది ప్రపోజ్ చేశారు. బందర్లో ఉన్న ఈ గవర్నమెంట్ స్కూల్స్లో అట్లా చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్స్, అంటే జాబ్కి అవసరమైన స్కిల్స్ వాళ్ళల్లో మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని జాబ్స్ ప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు. బందర్లో చదువుకున్న వాళ్ళే వాళ్ళు ఉన్నత స్థితిలో మంచి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు బందర్లో చదువుకున్న విద్యార్థులు అంత స్కిల్ సెట్ లేని వాళ్ళకి డిగ్రీ చదివినా 10th చదివినా కూడా ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ వాళ్ళల్లో ఇంకల్కేట్ చేసి వాళ్ళకి ఉద్యోగం వచ్చేట్టుగా మేము చేస్తాము అని కొంతమంది ముందుకు వచ్చారు. సో నెక్స్ట్ నుంచి ఆ ప్రోగ్రామ్ ఒకటి కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. అంటే బందర్ మంచిగా చదువుకోవాలి, బందర్లో పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి. అది మేము ఆ ఊరికి తీర్చుకునే రుణం. ఓకే. అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఎవరన్నా బందర్ వాళ్ళు ఉద్యోగం కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఇక్కడ సెటిల్ అయ్యి కంఫర్టబుల్గా ఉన్న బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే డిఫరెంట్ ఇండస్ట్రీలో కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి ట్రై చేస్తాం. అంటే దీనికి సపరేట్గా ఏమైనా టీం ఏమైనా ఉందా సార్? అంటే అంటే ఇది ఇప్పుడు ఈ రీత్యా కాంటాక్ట్ చేయడానికి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావాలన్నా ఓకే సార్. అయితే మెయిన్గా ఈ ప్రోగ్రాంలో మనము మూవీస్లో చూస్తుంటాం, రెగ్యులర్ లైఫ్లో మనం చూస్తుంటాము, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ కన్నా కూడా బ్యాక్ బెంచర్స్ అనేది ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ లెక్చరర్స్ని, టీచర్స్ని కామెంట్ చేయడం కానీ, ఏదైనా ర్యాక్ చేయడానికి కానీ వీరందరూ కూడా ఇప్పుడు గ్యాదర్ అవుతూ ఉంటారు. ఎలా ఉంటుంది సార్ ఆ మూమెంట్స్ వాళ్ళకి? మేమందరం బ్యాక్ బెంచ్. ఓకే, అంటే మీ బ్యాచ్ అంతా కలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? ఎవరెవరు ఎప్పుడు ఎవరిని పెట్టి ఏడిపించారు, టీచర్ని ఎలా ఏడిపించారు, మాట్లాడుకున్నారు, కొలీగ్స్ని ఎలా ఏడిపించుకున్నారు, ఇవన్నీ అంటే ఇప్పటి వరకు మీరు చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు లెక్చరర్స్ కూడా ఈ ఇయర్ రాబోతున్నారు కాబట్టి వాళ్ళతో మీరు పంచుకోవడం కానీ. అప్పట్లో వెనకాల పేరు పెట్టి పిలిచేవాళ్ళం సార్, మిమ్మల్ని అప్పట్లో అలా పిలిచుకునేవాళ్ళం ఇప్పుడు ఓపెన్ అయి చెప్పేస్తాం. ఓకే, అంటే లెక్చరర్స్ కి టీచర్స్ కి ఏమన్నా చిన్న సత్కారాలు లాంటివి అలాంటివి ఏమన్నా ప్లాన్ చేసి ఏం లేదు? ఓకే, ఇది ఏంటంటే ప్రోగ్రామ్ వాళ్ళ స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళని కలిసి
Okay. ఆశీర్వాదం తీసుకుంటారు అంతే. ఓకే. అంతవరకే కానీ ఈ ఫిల్ స్టేషన్ ప్రోగ్రాంలు ఇవన్నీ ఆ కూడా ఏమి ఉండవు. ఫార్మల్ ఏమి ఉండదు మేడం, ఏం లేదు. అంతా ఇన్ఫార్మల్ గా క్యాజువల్ గా అయిపోతుంది అది అంతే. ఫ్రెండ్స్ మీట్ అంతే. అంతే Friends meet. అసలు దేనికి టైం చాలదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. పొద్దున్న 9ంటికి మొదలు పెడుతుంటే 3 ఎప్పుడైందో 4 ఎప్పుడైందో కూడా తెలియదు. తెలియదు. అంటే ఈవినింగ్ ఒక టైం అంటూ ఏం లేదు సార్ మనకి వైండ్ అప్ చేయడానికి. ఎప్పటికి అయిపోతాయి అప్పటి వరకు రన్ చేస్తారు. 20-25 బ్యాచ్ కూడా డిగ్రీ చదివిన వస్తుంది, ఆ బ్యాచ్ కూడా అయ్యేసరికి అప్పటికే సాయంత్రం అయిపోతుంది. ఓకే, రైట్ సార్. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఇంకా మీరు ఏదైతే సోషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో, సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎంతో ఉపయోగకరంగా అందరికీ అనిపిస్తున్నాయి. సో అవన్నీ కూడా ఇంకా మీరు మరెన్నో చేయాలంటూ కూడా మీ బిజీ లైఫ్లో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ 25 years నుంచి ఇప్పుడు సిల్వర్ జూబ్లీ చేసుకోబోతుంది. నిజంగా ఇది చిన్న విషయం అయితే కాదు. మనం ఒక్కసారి గెట్ టుగెదర్ చేసుకున్నామంటే అయిపోయింది, ఇంకా అంతే. మళ్ళీ ఎవరి లైఫ్లో వాళ్ళు పడిపోతూ ఉంటాము. కానీ అలా కాకుండా బందర్లో చదువుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి 25 years వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా గ్యాదర్ చేసి, కోఆర్డినేట్ చేసి, ఆర్గనైజ్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తూ కూడా 25th ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ ఇయర్ January 26th. ఎవ్రీ ఇయర్ కూడా ఫిక్స్డ్ డేట్, అది మార్నింగ్ 9 o'clock ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నిజంగా ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ తెలియని వారు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు మీరెవరైనా కూడా బందర్లో పుట్టి బందర్లో చదువుకుంటే చాలు, ఏ కాలేజ్ కానీ ఏ యూనివర్సిటీ ఎటువంటి సంబంధం లేదు. మీరు మిగిలిన వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని, మీ గ్రూప్స్లో వస్తూ ఉంటాయి, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా మీరు అందరూ కలిసి వస్తే కూడా ఇంతకుముందు మన గిరీష్ గారు చెప్పినట్లు అదొక టైంపాస్గా మీరు చిన్నప్పుడు అన్నీ నెమరు వేసుకుంటూ రావచ్చు. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరందరూ కూడా పాలు పంచుకొని ఇంకా ఇంకా సక్సెస్ చేయాలంటూ కూడా కోరుకుంటున్నాము. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చిన 99 టీవీ వారికి, మా బంధాన్ని బాగా బలపడేట్టుగా వ్యాప్తి చెందడానికి సహకరించిన 99 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి 99 టీవీ యాజమాన్యానికి, మరియు స్టాఫ్కి, టీంకి, అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మచిలీపట్నం పూర్వ విద్యార్థుల అపరూప కలయిక తరపున హార్దిక ధన్యవాదాలు. భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాలకి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటూ, మీరందరూ తప్పకుండా బందర్ మీటింగ్కి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదండి, 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక. మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకోవాలి, ప్రోత్సాహం అందించాలి, గ్రాండ్ సక్సెస్ చేయాలంటూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కీప్ వాచింగ్ 99 టీవీ.